భవిష్యత్తులో నిలవాలంటే, మళ్ళీ గెలవాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నెగ్గి తీరాల్సిందే. అందుకే ఉప ఎన్నికను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేటీఆర్, హరీష్ రావుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సవాల్గా మారింది. బైపోల్ స్ట్రాటజీలో కేటీఆర్, హరీష్ కు గులాబీ బాస్ ఎలాంటి టాస్క్ ఇచ్చారు? ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వస్తారా? ఇంతకీ జూబ్లీహిల్స్ బైపోల్లో కారు పార్టీ వ్యూహం ఏంటి? పార్టీలో దీనిపై ఏం చర్చ జరుగుతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో అన్ని పార్టీలు లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు చావో రేవో అన్నట్లు మారింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి గులాబీ పార్టీ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపోటముల ప్రభావం పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని బీఆర్ఎస్లో చర్చ నడుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైన కూడా జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్న అభిప్రాయం బయటకొస్తోంది. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 ఏళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో నిలవాలంటే జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచి తీరాలని కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని భావిస్తున్నారంట గులాబీ బాస్. దీంతో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించుకునే బాధ్యతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్, హరీష్ రావు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మరోవైపు ఇద్దరూ జూబ్లీహిల్స్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ద్వారా కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. సిటీ బస్సు ఛార్జీల పెంపుకు నిరసనగా చలో బస్ భవన్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ తీసుకుంది. ఇందులో భాగంగా మెహదీపట్నం నుంచి హరీష్ రావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించగా, సికింద్రాబాద్ నుంచి బస్ భవన్ వరకు కేటీఆర్ కూడా బస్సులోనే ప్రయాణించారు. దీపావళి పండగ సందర్భంగా హైడ్రా బాధితులతో కేటీఆర్ దీపావళి పండగ జరుపుకుంటే, మూసీ బాధితులతో కలిసి హరీష్ రావు దీపావళి పండగ చేసుకున్నారు. హైదరాబాద్ సిటీలోని బస్తీ దవాఖానాల పరిశీలన కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేటీఆర్, షేర్లింగంపల్లి నియోజకవర్గంలో హరీష్ రావు పాల్గొన్నారు. అధినేత సూచనతో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు బాధ్యతల్ని కేటీఆర్, హరీష్ రావు భుజానికి ఎత్తుకున్నారన్న చర్చ బీఆర్ఎస్లో చూస్తుండగానే కనిపిస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చాలా కీలకమని చెప్పాలి. పార్టీపై పట్టు నిలుపుకోవాలంటే జూబ్లీహిల్స్లో గెలవాల్సిందేనన్న అభిప్రాయంతో ఉన్నారు కేటీఆర్. నాయకుడిగా కేటీఆర్ రాజకీయ చతురతకు ఉప ఎన్నిక కీలకంగా మారింది. గతంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కేటీఆర్ చక్రం తిప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో మెజారిటీ సీట్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించారు. పోలింగ్ బూత్ల వారీగా పార్టీ నాయకులకు బాధ్యతలిచ్చారు. మరోవైపు ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. వార్ రూమ్ ద్వారా కేటీఆర్ పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది బీఆర్ఎస్. ఒకవైపు ఇంటింటి ప్రచారంతో పాటు బైక్ ర్యాలీలు కూడా చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకొని బైపోల్లో విజయం సాధించాలని కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ట్రబుల్ షూటర్గా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్నారు. కేటీఆర్తో పాటు ప్రచార బాధ్యతల్ని హరీష్ రావు భుజాన వేసుకున్నారు. ఇంటింటికి బాకీ కార్డులు పంపిణీ చేయడంతో పాటు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు.
మరోవైపు చేరికలపై కూడా దృష్టి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇతర పార్టీలోని అసంతృప్త నేతలకు గులాబీ కండువా కప్పుతున్నారు. ఇక గులాబీ పార్టీ ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్లను కూడా ప్రకటించింది. అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ రిలీజ్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి కేసీఆర్ వస్తారా లేదా అన్నదే సస్పెన్స్ కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం తర్వాత కేసీఆర్ బయటకు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభలో మాత్రమే వచ్చారు. దీంతో ఉప ఎన్నికల ప్రచారానికి ఆయన వస్తారా, లేదంటే కేటీఆర్, హరీష్ రావు పైనే భారం వేస్తారా అనే దానిపైనే గులాబీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. దాదాపు కేసీఆర్ ప్రచారంలో పాల్గొనపోవచ్చని అంటున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిగ్ బాస్ కేసీఆర్ ప్రచారానికొస్తారా? సిట్టింగ్ సీటులో బీఆర్ఎస్ గెలుస్తుందో లేదో అన్న ఉత్కంఠ అయితే ఇప్పుడు కనిపిస్తోంది.